విజయవాడ తూర్పు రాజకీయాలు కృష్ణానది రిటైనింగ్ వాల్ చుట్టూ తిరుగుతున్నాయి. 7 డివిజన్ల పరిధిలో నిర్మించిన వాల్ నిర్మాణం క్రెడిట్ను టీడీపీ తన ఖాతాలో వేసుకుంటే 358 కోట్లతో దీన్ని పూర్తి చేసి తమ ప్రభుత్వమే అందుబాటులోకి తీసుకొచ్చిందని వైసీపీ కౌంటర్ ఇస్తోంది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రిటైనింగ్ వాల్ నిర్మాణం వైసీపీ టీడీపీల మధ్య పొలిటికల్ వార్కు వేదికగా మారింది. నియోజకవర్గంలో మొత్తం 21 డివిజన్లు ఉండగా ఇందులో 7 డివిజన్ల పరిధిలో కృష్ణానది పరివాహక ప్రాంతం విస్తరించి ఉంది. కృష్ణానదికి వరద నీరు వచ్చినప్పుడల్లా కరకట్టపై నివాసితులంతా పునరావాస కేంద్రాలకు వెళ్లడం ఎన్నో ఏళ్లుగా జరుగుతూ వస్తోంది. దీంతో ఇక్కడ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయాలని గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలను కోరుతూ వస్తున్నారు స్థానిక వాసులు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో కరకట్ట నిర్మాణం కోసం మొదట్లో 100 కోట్లను విడుదల చేయగా టీడీపీ హయాంలో తొలి ఫేజ్కు శంకుస్థాపన చేసి 2014 నుంచి 2019 మధ్య సమయంలో కొంతమేర వాల్ నిర్మాణం జరిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ 2021 మార్చిలో వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2 ఫేజుల్లో మొత్తం కరకట్టవాసులకు ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో భారీ రిటైనింగ్ వాల్ను 2024 నాటికి పూర్తి చేశారు. 358 కోట్ల రూపాయల వ్యయంతో 1.7, 1.4 కిలోమీటర్ల మేర 2 ఫేజులలో దీని నిర్మాణం పూర్తి చేశారు. ఈ ఏడాది మార్చిలో రిటైనింగ్ వాల్ను ప్రారంభించారు సీఎం జగన్. ఈ క్రమంలో తాజాగా గద్దె రామ్మోహన్ పేరిట రిటైనింగ్ వాల్ నిర్మాణం టీడీపీనే చేసినట్లు ఓ డాక్యుమెంటరీని ఆయన వర్గం నేతలు విడుదల చేయడంతో రచ్చ మొదలైంది. దీనికి దీటుగా అవినాష్ వర్గం కౌంటర్ ఇవ్వడంతో వాల్ చుట్టూ రాజకీయాలు తిరగడం మొదలయ్యాయి. అసలు టీడీపీ హయాంలో చేసిన పనులకు సంబంధించిన నిధులు కూడా వైఎస్ హయాంలో రిలీజ్ చేసిన 100 కోట్లేనని వైసీపీ నేతల మాట. అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్ నిధులను విడుదల చేసి కరకట్ట వాళ్లను నిర్మిస్తే దాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు స్థానిక వైసీపీ నేతలు. మొత్తం రిటైనింగ్ వాల్ నిర్మాణం అంశం బెజవాడలో టీడీపీ వైసీపీ మధ్య అగ్గిరాజేసింది.